హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మంత్రివర్గ ఉపసంఘం చర్చల వివరాలు, బకాయిలన్నీ కూడా 31 లోపు చెల్లింపులు చేస్తామన్న మంత్రులండి. సో ఆ వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం వివరంగా. మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకుంటానైతే ఆశిస్తున్నాను. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే 946 కోట్ల రూపాయల జీపీఎఫ్లో 60 కోట్ల రూపాయలు క్లాస్ 4కి రిలీజ్ చేశారండి. సో 12th ఫిబ్రవరి ఈ రోజు వరకు ఉన్న జీపీఎఫ్ బకాయిలన్నీ మార్చి 31 లోపల ఎప్పుడో ఒకసారి క్లియర్ అయితే చేస్తామన్నారు ఈలోపు. సో 313 కోట్ల రూపాయల ఏపీజీఎల్ఐ ఉన్న బకాయిలు 12 ఫిబ్రవరి వరకు ఉన్నవి వెబ్సైట్లో వచ్చేలా చేసి సుమారుగా 200 కోట్ల రూపాయల బకాయిలను మార్చి 31 లోపే క్లియర్ చేస్తామని అన్నారు. ఇక టీఏడిఏలు 275 కోట్ల రూపాయలు మార్చి 31 లోపే అవి కూడా క్లియర్ చేస్తామన్నారు. మరి మెడికల్ బిల్స్ విషయానికి వస్తే అవి కూడా ఫిబ్రవరి లోపు 118 కోట్ల రూపాయలను క్లియర్ చేస్తామన్నారు మెడికల్ బిల్స్ అండి. సో ప్రస్తుతం జరుగుతున్న ఈ మీటింగ్లో ఫైనాన్స్ సెక్రటరీ శ్రీ కేవి సత్యనారాయణ గారు సంఘ నాయకులకు ఇస్తున్న హామీలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇంకా వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది. సో చూస్తూనే ఉండండి. మరింత తాజా సమాచారంతో మరి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.